అంటే ఇప్పుడు న్యూమరాలజీ అనేది చాలా మంది చేస్తున్నారు సార్. అసలు రియల్ అయిన పర్ఫెక్ట్ న్యూమరాలజిస్ట్ ని ఎలా కనుక్కోవాలి? అంటే ఇప్పుడు మీరు వచ్చారు, మేము మీ దగ్గరికి చాలా మంది వస్తుంటారు, వేరే వాళ్ళ దగ్గర. అంటే ప్రత్యేకంగా ఇప్పుడు నివాస్ వాల్మీకి గారు న్యూమరాలజిస్ట్, అవును, మీరు ఒరిజినల్ డూప్లికేట్ అనేది ఎలా తెలుసుకోవాలి? చాలా మంచి ప్రశ్న అండి. చాలా మందిలో ఉన్న డౌట్ ఇది. ఇది చాలా అవసరం కూడా. ఇక్కడ ఏం గమనించాలంటే, ఇప్పుడు నేను దైవం అంటే చాలా ఇష్టమైన వాడిని. అసలు దేవుడికి ఈ ప్రపంచంలో నాకంటే ఇష్టమైన వాడు ఎవడున్నాడు? నన్ను ఇష్టపడతాడు ఎక్కువగా. ఎందుకంటే నేనే కోరిక కోరను దేవుణ్ణి. నేను మంచిగా నడుచుకుంటాను, అది ఆయనకి ఇష్టం. ఇంకేంటి ప్రాబ్లం నాకు దేవుడితో? ఇక్కడ నేనేమంటున్నానంటే, దేవుణ్ణి వెనకేయట్లేదు. ఆయన మన తండ్రి. రోజు మనం రోడ్డు మీదకి వచ్చి ఏనే మా నాన్న, ఏనే మా నాన్న అనాల్సిన అవసరం ఉంటుందా? మనసులో ఉంటుంది అంతవరకే. అయితే పూజలో ఎందుకంటే మన జీవన విధానం కోసం ఇందాక చెప్పాను. అయితే ఒక పర్ఫెక్ట్ న్యూమరాలజిస్ట్ని ఎలా ఎన్నుకోవాలి? ఎస్, దీనికంటే ముందు ఒక విషయం చెప్తాను. ఆస్ట్రాలజీ చాలా మంచి గొప్ప సబ్జెక్టు. అది ఎందుకు డౌన్ఫాల్ అయింది ఇప్పుడంటే? అయింది, ఖచ్చితంగా అయింది. ఎందుకు అయిందంటే, దాన్ని నడిపించే వ్యక్తులు వారి ఇష్టం వచ్చిన పరిభాషలో దాన్ని వక్రంగా తిప్పుతూ అదేమంటే దైవం అనే ముసుగులో వచ్చారు. దానివల్లే ఇబ్బంది పడ్డాం. ఇప్పుడున్న న్యూమరాలజిస్టులు కూడా ఆస్ట్రాలజీ లాగానే దీన్ని కూడా బంతిలాగా ఆడుకుంటున్నారు. కారణం ఏంటంటే, ఇప్పుడున్న 200 మంది పైగా న్యూమరాలజిస్టులు ఉన్నాం ఇక్కడ. ఏది ఏపీ తెలంగాణలో, హైదరాబాద్లో ముఖ్యంగా. ఈ 200 మంది కూడా ఎవరంటే అందరూ ఆస్ట్రాలజర్లే. నిజం, వీళ్ళందరూ 2000 సంవత్సరం దాకా ఆస్ట్రాలజర్లు. ఆ తర్వాత న్యూమరాలజీ వస్తుందంట అని ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని పెట్టుకున్నారు. మరి న్యూమరాలజిస్ట్ని పెట్టుకున్నప్పుడు ఏం చేయాలి? నేర్చుకోవాలి కదా. ఆస్ట్రాలజర్కి న్యూమరాలజిస్ట్కున్న తేడా ఏంటంటే, ఆస్ట్రాలజర్ ఏమంటాడంటే, నేను దైవాంశ సంభూతుణ్ణి, దేవుడి దగ్గర నుంచి వచ్చాను, నాకు దేవుడు ఒంట్లోకి వచ్చి చెప్పిస్తాడు అనే అహంతో ఉంటాడు. న్యూమరాలజిస్ట్ ఏం చేస్తాడంటే, అడగండి, చెప్పండి, ఓకే అంటూ ప్రతిదీ వింటాడు, ఓపికగా చెప్తాడు. ఇది తేడా. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, వీళ్ళు ఆస్ట్రాలజీ నుంచి వచ్చారు కాబట్టి ఒక గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడానికి వాళ్ళ అహం అడ్డు వస్తుంది. నాకు తెలుసు, నాకే తెలుసు అని పుస్తకాల మీద ఆధారపడ్డారు. ఎక్కడి నుంచి వచ్చాయండి పుస్తకాలు? డబ్బులున్న వాళ్ళు వీళ్ళల్లోనే ఆ తమిళ్, ఇంగ్లీషు పుస్తకాలు తీసుకొని తర్జుమా చేశారు. అది కూడా ఒకసారి తెలియదు తర్జుమా చేయటం. మీరు కనుక చూస్తే నేను ₹1,50,000 పెట్టి 2003లోనే బుక్స్ కొన్నానండి. అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే బుక్స్ రాసామంటారో నేను మూలాలు చూపిస్తా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి. అవి కాపీలండి. అంతే. ఎవరు రాయాలి బుక్ అంటే? గ్రంథం అంటే ఎవరు రాయాలి? నేనున్నాను. నా యొక్క చివరి దశలో ఇంకొక వారంలో నేను పోతాననంగా, లేదా ఒక నెలలో పోతాననంగా, నా అనుభవాన్ని మొత్తాన్ని ఒక గ్రంథంలో పెట్టాలి. ఇది బుక్ రాసే పద్ధతి. డబ్బులు ఉన్నాయి కదా అని అన్ని బుక్స్ దగ్గర పెట్టుకొని కాపీలు కొట్టి రాయటం కాదండి, తప్పిది. అంటే వీళ్ళు నేర్చుకోవడానికే ఇష్టం లేని పరిస్థితిలో ఉన్నారు. అందుకేం చేశారు? ఈ బుక్స్ మీద ఆధారపడ్డారు. బుక్స్ రాసింది ఎవరు? వీళ్ళే. ఏముంది అందులో? దాదాపు 1000 రకాల బుక్స్ ఉన్నాయి తెలుగులో. ఏముందో తెలుసాను అందులో? 1 నుంచి 31 తేదీలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, జనవరి నుంచి డిసెంబర్లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, వారి లక్షణాలు ఏంటి. మీరు ఏ బుక్ అని తీసుకోండి, ఇవే ఉంటాయి. గుడ్ నెంబర్స్ ఏంటి, బ్యాడ్ నెంబర్స్ ఏంటి, దట్స్ ఆల్. ఇంతే ఉండేది. ఇదంతా ఒక డైమెన్షన్. అందుకే దాన్నే చూసుకుంటారు, దానివల్ల వెళ్తుంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు? రకరకాల పేర్లు తెస్తారు. లోషు గ్రిడ్ అంటారు ఒకరు. లోషు గ్రిడ్ ఏంటి? లోషు గ్రిడ్ అనేది న్యూమరాలజీ అనే మహాసముద్రంలో ఒక చాప్టర్ అండి. ప్రోనాలజీ ఒక చాప్టర్, పుట్టుమచ్చల శాస్త్రం ఒక చాప్టర్, ఫేస్ రీడింగ్ ఒక చాప్టర్. ఇవన్నీ తెలిస్తేనే న్యూమరాలజిస్ట్. అవన్నీ ఎందుకంటే కొన్ని కాలాల్లో కొంతమంది ప్రవేశపెట్టి ప్రయోగించి లేదు ఇవి నిలబడట్లేదు అని ఆపుకున్నారు, డోర్లు క్లోజ్ చేసుకున్నారు. అందులో ఒక్కొక్క పాయింటే 2 పాయింట్ రైట్ అవుతున్నాయి. మనం ఆ 2 తీసుకోవాలి. అంతేగాని లోషు గ్రిడ్ ఇటు ఈ సంఖ్య ఉంది, ఇటు ఈ సంఖ్య ఉంది తీసుకొచ్చి దీన్ని మొబైల్లో పెట్టడం, ఇంకోసారి పెట్టడం, అది మనల్ని కన్ఫ్యూజ్ చేయటమే అవుతుందన్నమాట. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న స్ట్రైట్గా చెప్తాను. మీరు బెస్ట్ న్యూమరాలజిస్ట్ను గుర్తించాలంటే గుర్తుంచుకోండి, అతను ఆస్ట్రాలజీ భావనతో కనపడకూడదు. నీకు అలవాటు ఉంటే ఆ టైంలో పెట్టుకో,
కానీ చూసేటప్పుడు పెట్టద్దు, అవసరం లేదు. బొట్టు అనేది దైవకం అండి. బొట్టు పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు, మీ ఇష్టం వచ్చిన మాటలు చెప్పకూడదు. దానికి సైన్స్ ముసుగేసి బొట్టు పెట్టి ఉండకూడదు. వేషధారణ విచిత్రంగా ఉండాల్సిన అవసరం లేదు. అది ఆస్ట్రాలజర్స్కి ఎప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ, అది వాళ్ళు చూసుకుంటారు. మనకంత అవసరం ఏముంది? అవి చేయకూడదు. తర్వాత గంట సేపు మాట్లాడితే ఆ పర్సన్, లేదా కనీసం 10 నిమిషాలు మాట్లాడితే ఒక్కసారి కూడా దేవుడు, పూజ అనే పదాలు ఆయన నోటి వెంట రాకూడదు. న్యూమరాలజీ వల్ల అతనే న్యూమరాలజిస్ట్. వచ్చినయా న్యూమరాలజిస్ట్ కాదు. ఇంతే. ఇప్పుడు మనం ఒక చొక్కా కొనాలంటే 20 షాపులు వెళ్తామండి. న్యూమరాలజిస్ట్ అంటే ఆయన వీడియోలు చూస్తే అర్థం కాదా మనకి? టైటిల్ పెడతాం. ఏం పెడతాం? ఇప్పుడు మన టైటిలే ఉంది, స్టోన్స్ పెట్టుకోవచ్చా లేదా అని పెడతాం అనుకోండి. ఇప్పుడు ఏముండాలి అందులో? తీయగానే ఎందుకు పెట్టొచ్చో ఎందుకు పెట్టుకోకూడదో నీకు చెప్పాలి. అది చెప్పకుండా మీరందరూ బాధల్లో ఉన్నారా, బాధల్లో ఉన్నప్పుడు ఇలా చేయండి, అలా చేయండి, మీకు ఏదైనా వస్తే ఇలా చేయండి అని ఒక 20 నిమిషాలు సొల్లు చెప్పి ఆ చివరిలో 2 పాయింట్లు, స్టోన్స్ పెట్టుకుంటే కొన్ని నియమాలు పాటించాలి, అందుకని పెట్టుకోకండి. తప్పండి ఇది. మీరు దాని మీద చెప్పండి, ఇది మీరు వినండి, మీకు అర్థమవుద్ది. ఈ మాత్రం అర్థం అవదా? ఈ మాత్రం అర్థం కాకుండా మనం బ్రతుకుంటాం ఎందుకండి? సారీ, మనుషులు ఎందుకండి? ఇంత చదువుకొని ఇంత జ్ఞానం వచ్చి మనకి. మళ్ళీ చెప్తున్నాను, నేను దేవుడు అంటే వ్యతిరేకం కాదు, పూజలంటే వ్యతిరేకం కాదు. అవి చేయాల్సింది మన జీవన విధానం మెరుగుపడటానికి మాత్రమే. అంతేకాని మనం బ్రతకటానికి, ఎందుకు వచ్చామో అలా జీవించటానికి, అద్భుతాలు సృష్టించటానికి మనకు కావాల్సింది సైన్సు. ఓకే. అంటే మీరు ఇప్పుడు న్యూమరాలజిస్ట్ ప్రకారం చాలామంది ఇప్పట్లో నెంబర్ చేంజెస్ అని, పేర్లు చేంజ్లని చాలామంది చేస్తున్నారు. అంటే పేరెంట్స్ పుట్టినప్పుడు పెట్టిన పేరు తర్వాత ఎగ్జామ్స్ అప్పుడు కూడా చేంజ్ చేసుకుంటుంటారు, పెళ్ళిళ్ళలో చేంజ్ చేసుకుంటుంటారు. అంటే పుట్టినప్పుడు పేరు పనికిరాంది అంటే వ్యక్తి మారుతాడా, వాళ్ళ గ్రహాలు మారుతాయా? అసలు పేరు చేంజ్ చేసేవాడి వల్ల నిజంగా లైఫ్లో చేంజెస్ వస్తాయా? ఖచ్చితంగా అండి. వాస్తవంగా ఇదేంటంటే, విధిరాతని న్యూమరాలజీ ఎలా మార్చిద్ది? న్యూమరాలజీ మార్చుతుందా? డెఫినెట్గా. ఓకే, మీరు అడిగిన క్వశ్చన్ ఇది, ఎలా మార్చిద్ది. అయితే ఏంటంటే, యాక్చువల్గా ఇక్కడ మనకి బోర్డు ఉంటే ఇంకెవరికి చెప్పేవాడిని, నేను మాటల్లో చెప్తాను. చెప్పండి, నెక్స్ట్ టైం చూద్దాం. ఇక్కడ ఏంటంటే, ఇంతకు ముందు చెప్పాను నేను మీకు ప్యాటర్న్. ఒకరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ యొక్క ప్యాటర్న్ లో 4 అంకెలు వస్తాయి మనకి. డేటు, మంత్, ఇయర్, డెస్టినీ. ఈ 4 అంకెల్లోనే మన లైఫ్ ఆధారపడి ఉంటుంది. అయితే ఈ 4 అంకెలు ఇందాకే చెప్పుకున్నాం, 7, 9, 7, 5. ఓకే, కొద్ది ఇబ్బందులు ఉన్నాయి, అంత పెద్ద ఇబ్బందులు లేవు, డెడ్ యాంటీ లేవు. కాబట్టి ఇప్పుడు నన్ను పిలిచే పేరులో 3 వచ్చింది అనుకోండి, ఒక 3 అనే నెంబర్ వచ్చింది అనుకోండి, అంటే 21లోనో 30లోనో ఉంది నా నెంబరు, 3 అనేది వచ్చింది కూడుకుంటే, సింగిల్ చేస్తే. ఈ 3 ఆ యొక్క ప్యాటర్న్ కింద వేయగా కొత్త ప్యాటర్న్ ఏదైతే వచ్చిందో కూడుకుంటే, అంటే 7, 9, 7, 5 కింద 3, 3, 3 వేసాం. 7, 3, 10 అంటే 1. అలాగే 9, 3, 3, 1, 3. అలాగే 1, తర్వాత 5, 3 అంటే 8. 1, 9, 3 అంటే 1, 3, 1, లాస్ట్ 5 కాబట్టి 3, 8. 1, 3, 1, 8 ఉంది అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ పుట్టింది విధిరాత. నేను చెప్పాను, ఇక్కడ నుంచి ఇలా చదువు బ్రేక్ అయింది, ఇక్కడ నుంచి ఇలా బాగుంటుందని. ఇప్పుడు మనకు తెలిసి తెలియకుండా పెట్టే పేరు ఏదైతే నక్షత్ర పాదం ప్రకారం పెట్టాలంటున్నారో అది మనకు తెలిసి తెలియకుండా పెట్టే పేరే. అది రైట్ కాదు. ఎందుకు రైట్ కాదు చెప్తాను. అయితే ఆ పేరు వల్ల వీళ్ళకి వచ్చేటువంటి ఆ సౌండ్, ఆ 3 నెంబర్ ఏం చేస్తుందంటే కొత్త ప్యాటర్న్లోకి మారుస్తుంది. అది ఎలా సాధ్యం అంటే దానికి నిదర్శనం 2. 1, మహర్షులు తపస్సు చేశారు, మన నాయనమ్మలు రామకోటి రాశారు. ఏం కలిగింది దానివల్ల? మహర్షులు తపస్సు చేయటం వల్ల, రోజులు నెలలు ఇలా తపస్సు చేయటం వల్ల ఒక పదం తీసుకుంటారు, ఓం నమః శివాయ. అలా తీసుకుంటే అది విశ్వానికి కనెక్ట్ అయ్యి వాళ్ళకి పాజిటివ్ ఉంది. దేవుడు ప్రత్యక్షమయ్య అంటే పాజిటివ్ వచ్చింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఆశీర్వదిస్తే జరిగేది అంటే పాజిటివ్ వచ్చింది. అది పాయింట్. తర్వాత తరంలో, ఆ తర్వాత యుగంలో అది లేదు, ఓపిక. అందుకని ఏం చేశారు పెద్దవాళ్ళు? రామకోటి రాశారు, శ్రీరామ 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 అని. శ్రీరామ దేవుడని కాదు, వాళ్ళకి మంచి జరిగింది. శ్రీరామలో పాజిటివ్ వర్డ్ ఉంది. అది శ్రీరామలో ఉంది, గోవిందాలో ఉంది, హల్లెలూయాలో ఉంది, అల్లాలో ఉంది. అందుకే హిందూస్ కన్వర్ట్ డే క్రిస్టియన్కి వెళ్ళినా కూడా ఎందుకు బాగుంటున్నారు? వాళ్ళు హిందూ దేవుడు వాళ్ళని ఏమైనా చేయాలి కదా.
ఎందుకు పోగొంటున్నాడు? ఈ 4 కూడా పాజిటివ్ వర్డ్సే. ఓకే. మరి హిందువుల దగ్గర ఎందుకు బాగలేరు వాళ్ళు? ఈయన అసలు పట్టించుకోరు, గోవింద అనరు, ఆ టెంపుల్కి వెళ్ళరు, అసలు పట్టించుకోరు. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏదన్నా డబ్బులు ఇస్తున్నారనో, లేకపోతే ఆయనకు దేవుడికి ఏమైనా కోపం వచ్చిందో వేసుకనో అల్లు ఎల్లు అంటే మొదలు పెడతారు. అనడం ముఖ్యం, పాజిటివ్ కాబట్టి బాగుంటుంది యాక్చువల్గానే. కాబట్టి శ్రీరామ శ్రీరామ అని ఒక పాజిటివ్ అని రాయటం వల్ల వాళ్ళ యొక్క కొడుకుళ్ళు, కూతుర్లు, మనవరాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు. వాళ్ళు చనిపోయే పరిస్థితుల్లో అమ్మయ్య నా పిల్లలందరూ బాగున్నారు అని చనిపోయేవాళ్ళు. వాళ్ళు కూడా అలా ఏకాగ్రతతో రాయటం వల్ల విశ్వానికి కనెక్ట్ అయ్యి వాళ్ళకి మంచి జరిగేది, పాజిటివ్ వచ్చేది. ఈ 2 ఫార్ములాసే మనం ఇప్పుడు న్యూమరాలజీలో వాడుతుంది. ఓకే. న్యూమరాలజీలో మీ జన్మ వైబ్రేషన్ ప్రకారం ఉన్నటువంటి 14 డైమెన్షన్స్లో మీ నేముని మీరే రాస్తున్నారు, ఒక దీక్షగా రాస్తున్నారు. ఇది విశ్వానికి కనెక్ట్ అయ్యి మీకు పాజిటివ్ని ఇస్తుంది. మరి ఇంతకుముందు ఆధ్యాత్మికంలో ఎందుకు ఇవ్వలేదు అంటే, ఆధ్యాత్మికంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మీరు చేయటానికి వీలు లేదు, ఇంకో వ్యక్తి చేయాలి, పురోహితుడిని వ్యక్తి చేయాలి. భూతద్దం వేసుకున్న దొరుకుతారా బెస్ట్ పురోహితులు? మనలాంటి సామాన్యులకి కోట్లున్నోడు దొరకవచ్చు, వాళ్ళ ఆస్థానంలో పెట్టుకోవచ్చు. ఇప్పుడున్న మనలాంటి వాళ్ళు దొరుకుతారా? మరి ఎలా? అందుకే న్యూమరాలజీ ఎక్స్టెన్షన్ ఇచ్చింది. ఇది మనం చేసేది కాబట్టి. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ప్యాటర్న్ మారుతుంది ఆ యొక్క నేమ్ వల్ల. ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం 14 డైమెన్షన్స్లో నేమిస్తున్నాం. ఏమిస్తున్నాం? ఏ యాక్షన్తో మొదలవ్వాలి, ఎంత టోటల్ ఉండాలి, మరి లక్కుకు సంబంధించిన నెంబర్ ఉందా, ప్లానింగ్కి సంబంధించిన నెంబర్ ఉందా, మనీకి సంబంధించిన నెంబర్ ఉందా, ఎంత స్ట్రెంత్తో పుట్టాడు, ఎంత ఫ్రీక్వెన్సీ పెడుతున్నాం, మరి ఇందులో బ్యాడ్ నెంబర్స్ లేకుండా ఉన్నాయా, రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్లో బ్యాడ్ నెంబర్ లేకుండా ఉందా, ఇలా 14 డైమెన్షన్స్ తీసుకుంటున్నాం. అంత తీసుకొని ఆ నేమును రాసేటప్పుడు ఏమైంది, ఇప్పుడు 5లోనో దానికి ఏది మంచి ప్యాటర్న్ రావడానికి వీలుగా పెడుతున్నాం. ఓకే. అదే విధి మారటం అంటే. ఎందుకు మారదు? మహర్షులు తపస్సు చేస్తే అవ్వలేదా? నాయనమ్మలు రామకోట రాస్తే అవ్వలేదా? మనకెందుకు అవ్వదు? సైన్సే కదా. ఆ విధంగా విధి రాతనే మనం మార్చుకోవచ్చు. ఉదాహరణకి చిరంజీవి గారికి 37 డిగ్రీలు స్ట్రెంత్. 37 డిగ్రీ స్ట్రెంత్ అంటే ఆ రేంజ్ నేమ్ రాదు, ఏదో ఒక జాబ్ చేసే వ్యక్తిలా ఉంటాడు. కానీ ఆ రేంజ్ నేమ్ వచ్చింది ఆయనకి. 37 డిగ్రీల స్ట్రెంత్ ఉన్న వ్యక్తికి 40 డిగ్రీలు అబోవ్ స్ట్రెంత్ ఉన్న సెలబ్రిటీ అయ్యారు. అమితాబ్ బచ్చన్ అంత అయ్యారు, రజనీకాంత్ అంత అయ్యారు. మరి తక్కువ స్ట్రెంత్ ఉన్నా కూడా ఎందుకు అంత అయ్యారంటే పేరు. మరి పేరులో అప్పుడు న్యూమరాలజీ ఎక్కడిది? అయితే మనకి ఈ యొక్క 14 డైమెన్షన్స్తో కాకుండా ఇంకొక పద్ధతి ఉంది. దాన్నే డామినేటెడ్ రెసిసివ్ ఎనర్జీ అంటారు. నెగిటివ్ పాజిటివ్ అంటే ఈ యొక్క న్యూమరాలజీకి ముందు అది వచ్చింది మనకి, అది చాలా కాలం. దాని ప్రకారం వాళ్ళల్లో గనక డామినేటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే 30 డిగ్రీలు ఉన్న 40 డిగ్రీలు అంతా వెళ్తారు సక్సెస్. ఓకే. అదే రిసిసివ్ ఎనర్జీ అంటే మైనస్, అది ఎక్కువ ఉందనుకోండి 45లో పుడతారు కానీ చిన్న 30లో వచ్చి కూర్చుంటారు. అయితే ఇప్పుడేం దానికి ఇప్పుడు మార్గం ఉంది మనకు న్యూమరాలజీ వచ్చాక. అలాంటి వాళ్ళకి అది చూసి మనం ఏం చేయొచ్చు, 14 డైమెన్షన్స్లో నేమ్ నుంచి ఏ స్థాయిలో వాళ్ళు పుట్టారో ఆ స్థాయిలో ఉంచవచ్చు, తక్కువ స్థాయిలో పుట్టిన వాళ్ళు కూడా ఎక్కువ స్థాయికి పంపించవచ్చు.